ఫ్రెండ్స్ నేను ఈ రోజు నుండి M1 క్లాసెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. సో, వచ్చేసరికి నేను ముందుగా ఆల్రెడీ షార్ట్స్‌లోనే నేను డిఫరెన్షియేషన్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్, క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్, ట్రిగ్నోమెట్రీ. సో, ఈ ఫార్ములాస్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. సో, మీరు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని చక్కగా చదువుకోండి. సో, నేనేంటంటే ఈ M1లో వచ్చేసరికి ఫస్ట్‌గా యూనిట్ 2ని స్టార్ట్ చేస్తున్నాను. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో, ఇందులో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మాట్లో ఉంటుంది. సో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫార్మాట్ అంటే ఎప్పుడైతే డిఎక్స్ అనేది ఉండి దాని యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎం అనుకుంటాం. అలాగే డివై ఉండి దాని యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎన్ అని అనుకుంటాం. సో ఇది ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మరి మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ∂m/∂y = ∂n/∂x అయితే దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. ఓకేనా? సో నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో వచ్చేసరికి నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. ఇప్పుడు ఇది అనేది మనం ఏంటి ప్రూవ్ చేసేసాక జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ MdX ప్లస్ ఇంటిగ్రల్ NdY = C. ఓకేనా? సో ఇది ఒక వర్కింగ్ రూల్ టైప్ మాట. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2x - y + 1 * dx ప్లస్ 2y - x - 1 * dy = 0. ఇక్కడ ఏమనుంది ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా గివెన్ దట్ అనేది రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. గివెన్ దట్ ఏంటి మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు అనేది ప్రతిదీ రాసుకోవాలి. గివెన్ దట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు 2x - y + 1 * dx ప్లస్ 2y - x - 1 * dy = 0. నేను ఏం చెప్పాను ఇక్కడ ఏదైతే డిఎక్స్కి కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఎం అనుకోవాలి, ఏదైతే డివైకి కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఎన్ అనుకోవాలని చెప్పాను. ఇక్కడ డిఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఇది కదా. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఎం అని అనుకుంటాము. దీన్ని డివై కోఎఫిషియంట్ ఏమనుకుంటాం ఎన్ అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది ఇక్కడ 2y - x - 1 * dy ప్లస్ 2x - y + 1 * dx = 0 అని ఇచ్చాడు. సరే ఇది ముందు ఇచ్చాడు ఇది వెనక్కి ఇచ్చాడు కదా అనేసి ఇక్కడ లైన్లోన ఇది ఎమ్ ఇది ఎన్ అని తీసుకోకూడదు. ఏదైతే డిఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఎమ్ అని తీసుకోవాలి, ఏదైతే డివై కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని ఎన్ అని తీసుకోవాలి. ఓకే కదా. సో ఇక్కడ డిఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇది కాబట్టి దాన్ని ఎమ్ అని తీసుకుంటాం, దీన్ని ఎన్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా ఎమ్ ఎన్ అనేవి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి దానికి ∂m/∂y కట్టాలి, ∂n/∂x అనేవి కట్టాలి. సో ఇక్కడ చూసినట్లయితే ∂m/∂y. సో ∂m/∂y = ఇక్కడ ఏంటి అంటే ∂/∂y ఆఫ్ m. అంటే మనం ఏం చేస్తున్నాం ఎమ్కి ∂/∂y అంటే ఏంటి పార్షియల్ డిఫరెన్షియేషన్ చెప్తున్నాం విత్ రెస్పెక్ట్ టు y తోటి చేస్తాము. ∂m/∂y అంటే ∂/∂y ఆఫ్ m = సో m అంటే ఏంటి ఇక్కడ మనం ఆల్రెడీ మనం తీసుకున్నాం. m అంటే ఏమని చెప్పుకున్నాం 2x - y + 1 అని తీసుకున్నాం. సో ఇక్కడ ప్రతి దానికి మనం ∂/∂y అనేది మనం అప్లై చేయాలి. ఇక్కడ 2x నెక్స్ట్ మైనస్ ∂/∂y ఆఫ్ y ప్లస్ ∂/∂y ఆఫ్ 1. ఓకే. సో ఇక్కడ ఏంటి 2x అనేది మనం ఇక్కడ ఎలా తీసుకోవచ్చు 2x అనేది ఇలా లోపలికి తీసుకోవచ్చు, లేదంటే 2x అనేది కామన్ కాబట్టి ∂/∂y ఆఫ్ 1 అని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ 2x అన్నా 1 అన్నా ఇక్కడ 2x అనుకో y ఇక్కడ మనం తీసుకున్నాం కానీ అక్కడ ఏముంది x అనేది ఉంది కాబట్టి అది ఏమవుతుంది మనకి అది కాన్స్టెంట్ అవుతుంది. సో కాన్స్టెంట్ అంటే ఏంటి సో ∂/∂x కాన్స్టెంట్ అన్న ∂/∂y కాన్స్టెంట్ దేంతో చేసినా కాన్స్టెంట్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో ఈ టర్మ్ అంతా ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇదేంటి ∂/∂y ఆఫ్ y అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ∂/∂x ఆఫ్ x అనుకో దాన్ని ఏమంటాం 1 అని అంటాం. అదేవిధంగా ∂/∂y ఆఫ్ y అంటే 1 అని అర్థం. అదేవిధంగా మనకి ఏంటి 1 అనేది కూడా ఏంటి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ 2x అని తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి చెప్పాను కదా ఆల్రెడీ ఇది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది ∂/∂y ఆఫ్ y కాబట్టి ఇది ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏంటని చెప్పాను ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది అని చెప్పాను. సో టోటల్గా ఇది 0.
సో 0 -1 ప్లస్ 0 అంటే ఏమవుతుంది, మనకి ఏం మిగులుతుంది, -1 అనేది మిగులుతుంది. సో డో ఎం బై డో వై వాల్యూ ఎంత మనకి, -1 అనేది వచ్చింది. సో అదేవిధంగా మనం ఏంటి, ఇంకోటి డో ఎన్ బై డో ఎక్స్ అనేది చేస్తాం. డో ఎన్ బై డో ఎక్స్ అంటే ఏంటి, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎన్. మరి ఎన్ వాల్యూ ఏంటి, 2y - x - 1. సో 2 ఇంటూ మనం ఏంటి వై కదా చేస్తాం. సో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు తీసేసుకుంటాం. డో బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1. సో ఇక్కడ నేను ఏమని చెప్పాను, సేమ్ ఆల్ఫాబెట్ కానీ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏమైపోతుందని చెప్పాను, 0 అయిపోతుంది అని చెప్పాను. అదేవిధంగా డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పాను, 1 అని చెప్పాను. అదేవిధంగా డో బై డో ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏమని చెప్పాను, 0 అని చెప్పాను. సో అది 0 అయిపోతుంది. సో ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది కాబట్టి ఏం మిగులుతుంది మనకి, -1 అనేది మిగులుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే డో ఎం బై డో వై నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్ రెండు కూడా ఏంటని తెలుస్తుంది మనకి, ఈక్వల్ అని తెలుస్తుంది. -1 ఈక్వల్ టు -1. సో మనం ఏంటి, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఎప్పుడైతే ఈ ఫార్మాట్లో వస్తుందో అప్పుడు ఇది ఏమని చెప్తాం, ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఈక్వల్ టు అయితేనే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూపించేస్తాం. నెక్స్ట్ ఆ ఫార్మాట్లోకి వచ్చేసరికి ద జనరల్ సొల్యూషన్ ఈస్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎన్డివై ఈక్వల్ టు సి. మనకి ఎం వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ తెలుసు. సో ఎం వాల్యూలో ఎం సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎన్ వాల్యూలో ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ డిఎక్స్ ప్లేస్లోన ఎండిఎక్స్ ప్లేస్లో వై ఉన్న తీసుకుంటాం, కానీ ఎన్డివై ప్లేస్లో ఎన్ ప్లేస్లో కనుక ఎక్స్ ఉంటే మనం తీసుకోము. డు నాట్ టేక్ ఇఫ్ కంటైన్స్ ఎక్స్ టర్మ్స్. సో ఎన్ ప్లేస్లో కనుక ఎన్ అంటే ఏంటి మనకి 2y. సో ఎన్ అంటే నార్మల్గా 2y - x - 1 కదా. సో ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. సో ఈ ఎక్స్ టర్మ్ని వదిలేసి మిగతా టర్మ్స్ అనే వాటిని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 2yx - x అని ఉందనుకో, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది. సో ఈ టోటల్ ఈ టర్మ్ అంతటిని క్యాన్సిల్ చేసేసి ఎన్ టర్మ్ లేకుండా ఎన్ టర్మ్ అనేది అని 0 అని తీసుకుంటాం. ఇక్కడ 2y - 1 అనేది ఉంది కాబట్టి అక్కడ 2y - 1 అనేది తీసుకున్నాం. సో 2y - 1 dy ఈక్వల్ టు సి. అది ఓన్లీ ఎన్కే తీసుకుంటాం. ఎక్స్కి ఎమ్కి అయితే అది y ఉన్నా సరే తీసుకోవచ్చు, ఎక్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ఉంటే తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ ప్రతి దానికి 2x dx, నెక్స్ట్ -/dx, నెక్స్ట్ +1 dx, +2y dy, -1 dy ఈక్వల్ టు సి అని దేనికి అది సపరేట్ చేసుకుంటాం. సపరేట్ చేసుకున్నాక కాన్స్టెంట్ అనేది ముందు పెట్టుకుంటాం, x dx మైనస్ y అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో 1 dx ప్లస్ ఇక్కడ 1 dx ప్లస్ 2 అనేది ముందు తీసుకుంటే y dy -1 dy. సో మనకి ఏంటంటే ఇంటిగ్రేషన్. సో ఈ యూనిట్ మనకి ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ఈ 5 యూనిట్స్ కూడా మనకి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఈ ఫార్ములాస్ మీదే బేస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ నేను ఏదైతే మేము షార్ట్లోన రీల్ ప్రకారం నేను పెట్టానో ఆ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా నేను ఏదైతే ప్రాబ్లం చెప్తున్నప్పుడు ప్రతి దగ్గర నేను ఏంటి ఫార్ములా అనేది రాస్తాను. సో మీరు ఈ ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా అయితేనే మీరు ఈజీగా ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలరు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నేను XDX అన్నాను. నేను ఇక్కడ XDX అన్నానంటే మీకు ఇంటిగ్రల్ XDX యొక్క వాల్యూ తెలిసి ఉండాలి. ఇక్కడ 1 dx అంటే ఇంటిగ్రల్ dx యొక్క వాల్యూ అనేది తెలిసి ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మీకు ఫార్ములాస్ అనేది వస్తేనే మీరు చేయగలరు. ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంటిగ్రల్ XDX యొక్క ఫార్ములా ఏంటి అంటే x²/2. ఏంటి ఇంటిగ్రల్ x యొక్క ఫార్ములా ఏంటి, x²/2. సో ఇక్కడ ఆల్రెడీ ముందు 2 ఉంది కాబట్టి 2 వేసుకుంటాం. అదేవిధంగా y అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1 dx. సో ఇక్కడ ఏమీ లేదు అంటే అర్థం ఏంటి, 1 ఉందని అర్థం. సో ఇంటిగ్రల్ 1 dx అంటే x అని అర్థం. సో ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమని చెప్పుకున్నాం, x అని చెప్పుకున్నాం. ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y అంటే ఏంటి, ఇక్కడ ఇంటిగ్రల్ x అంటే x²/2 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ y అంటే y²/2 మైనస్ ఇంటిగ్రల్ 1 dy అంటే ఏంటి, ఇక్కడ 1 dx అంటే x, ఇక్కడ 1 dy అంటే y ఈక్వల్ టు సి. సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేమవుతుంది x² మైనస్ xy ప్లస్ x ప్లస్ y² మైనస్ y ఈక్వల్ టు సి. సో లాస్ట్లో మనం ఏ ఫార్మాట్లో రాసుకుంటామంటే ముందుగా రూట్, సో డిగ్రీ
ఏ డిగ్రీ అనేది ఏదైతే పెద్దది ఉంటుందో, సో ఇక్కడ సెకండ్ డిగ్రీ కాబట్టి ఇది ఫస్ట్ రాసుకుంటాం, తర్వాత మిగతావన్నీ రాసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు సి. ఇదేంటిది? ఇది మన యొక్క జనరల్ సొల్యూషన్. సో ఫస్ట్ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో సో దాని నుండి మనం ఏంటి అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చూపించాలి. సో ఎలా చూపిస్తాం? ∂m/∂y = ∂n/∂x అని చూపించి దాని తర్వాత జనరల్ సొల్యూషన్ అనేది ఈ ఫార్ములా బట్టి మనం చేస్తాం. సో ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సాల్వ్ x³ by secant square. సో secant square by dy/dx plus 3x² tan y equal to cos x. సో మనకేంటి ఫస్ట్ ఏం చెప్పాను, ఏ క్వశ్చన్కైనా గివెన్ దట్ అనేది తీసుకోవాలి. గివెన్ దట్ x³ secant square by dy/dx plus 3x² tan y equal to cos x. సో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ మనం ఈ dx అనేది ఇటువైపు తీసుకెళ్ళిపోతుంది. చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటి, x³ secant square by dy/dx అని తీసుకున్నాం. ఇక్కడ ఈ టర్మ్ ఏం చేశానంటే ఈ టర్మ్ ఇక్కడ ఏం చేస్తుంది, ప్లస్లో ఉంది. సో నేను ఇది రైట్ వైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ చేస్తుంది. సో cos x మైనస్ 3x² tan y అనేది అయ్యింది. సో ఇక్కడ dx అనేది ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఈ డివైడ్ చేసింది ఈక్వల్ టుకి అటువైపు తీసుకెళ్ళిపోతే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో దీన్ని అటువైపు తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఏం చేస్తుంది, నాకు మల్టిప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ప్లస్ టర్మ్లో ఉంది, అంతే కదా, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ఇదంతా ప్లస్ టర్మ్లో ఉంది. సో దీన్ని నేను ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఏమైంది, మైనస్ అయిపోయింది. సో టోటల్గా ఏమైంది, x³ secant square by dy మైనస్ cos x మైనస్ 3x² tan y dx ఈక్వల్ టు 0 అయింది. సో మనకేం కావాలి, ప్లస్ కావాలి, mdx ప్లస్ ndy. సో ప్లస్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో ప్లస్ అవుతుంది. సో ప్లస్ 3x² tan y అనేది ముందు పెట్టుకొని మైనస్ cos x కాబట్టి మైనస్ cos xని వెనక్కి పెట్టుకున్నాను ఇంటూ dx ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఫస్ట్ ఉంది కాబట్టి ఇది m, ఇది సెకండ్ ఉంది కాబట్టి ఇది n అని తీసుకోకూడదు. ఎప్పుడు కూడా dxకి ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని m అని తీసుకోవాలి, dy కోఎఫిషియంట్ని n అని తీసుకోవాలి. సో వాటిని మనం mnగా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే యాజ్ యూజువల్లీ ∂m/∂y = ∂n/∂x అనేది చూపించాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ∂m/∂y, సో ∂by/∂y ఆఫ్ m. సో m అంటే ఏంటి, 3x² tan y మైనస్ cos x. సో ఇక్కడ ఏంటి, మనం 3x² tan yకి చేస్తాము మైనస్ cos xకి చేస్తాం. ఇక్కడ ఏంటి, మనం ∂by/∂yతో చేస్తాం కాబట్టి y టర్మ్ అనే దానితోటే చేస్తాం. అంటే ఇక్కడ y టర్మ్ ఏంటి, tan y అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, డిఫరెన్షియేట్ అవుతుంది. ఈ 3x² అనేది టర్మ్లోన y టర్మ్ లేదు కాబట్టి ఇదేమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఏదైతే ఈ టర్మ్ ఉండదో దాన్ని మనం కాన్స్టెంట్గా అనుకొని ఆ ఆల్ఫాబెట్ ఉన్నదాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో tan y మైనస్ ఇక్కడ ఏంటిది, మొత్తానికి y టర్మ్ లేదు కాబట్టి అది టోటల్గా కాన్స్టెంట్ అయిపోయి 0 అయిపోతుంది. సో 3x². సో ∂by/∂y ఆఫ్ tan y అంటే ఏంటి, డెరివేషన్ ఆఫ్ tan y అంటే secant square by, నేను ఆల్రెడీ మీకు ఫార్ములాలో ఇచ్చాను, secant square by. సో డిఫరెన్షియేట్ ఆఫ్ tan y అంటే ఏంటి, secant square by. సో 3x² secant square y అనేది వచ్చింది ∂m/∂y. అదేవిధంగా ∂n/∂x చూసుకున్నట్లయితే ∂by/∂x ఆఫ్ n. n అంటే ఏంటి, x³ secant square by. ఇక్కడ ఏంటి, మనకి ఏంటి కావాలి, ∂by/∂x అంటే x టర్మ్ కావాలి. సో x టర్మ్ అంటే ఇది ఒక్కటే ఉంది. సో ఇది ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోద్ది. సో ముందుకు secant square y అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాము, x³ అనే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో x³ డిఫరెన్షియేట్ ఏంటి అంటే 3x². ఇది ఏ ఫార్మాట్లో ఉంది, x⁴n ఫార్ములాలో ఉంది. x⁴n ఫార్ములా అంటే n ఇంటూ x⁴n మైనస్ 1. సో x³ కదా, సో 3 ఇంటూ x⁴3 మైనస్ 1 అంటే 3 ఇంటూ x² అవుతుంది. ఆ విధంగా మనకి 3x² అనేది వస్తుంది. సో 3x² ఇంటూ secant square by. మనకి 3x² x³ యొక్క ఫార్ములా ఇవ్వలేదు కదా, ఎలాగని చూసుకోవసరం లేదు, x⁴n ఫార్ములాలో ఉంటుంది. ఆ n ప్లేస్లోనే 3 కానీ 4 కానీ 5 కానీ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ విధంగా ఆన్సర్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా. సో 3x² ఇంటూ secant square by, ఇది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ సేమ్ ∂m/∂y = ∂n/∂x అనేది తెలుస్తుంది. అంటే ఇదేంటి, సో ఇట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూపించాం కాబట్టి ఇప్పుడు జనరల్ సొల్యూషన్. ద జనరల్ సొల్యూషన్ ఈస్ ఏంటి ఫార్ములా, ∫mdx ప్లస్ ∫ndy = c. మరి m అంటే ఏంటో తెలుసు మనకి, n అంటే ఏంటో తెలుసు. మరి ఇక్కడ మన n అంటే ఏంటి,
ఎక్స్ క్యూబ్ సీకెన్ స్క్వేర్ వై. సో ఇక్కడ ఈ టర్మ్లో ఏముంది మనకి, ఎన్ టర్మ్లోనా ఎక్స్ టర్మ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ వై అనేది ఉంటే ఇది ఎక్స్ వేరే టర్మ్ మైనస్ వై అనేది వేరే టర్మ్ కాబట్టి మనం మైనస్ వై అని తీసుకోవచ్చు ఎక్స్ని ఎలిమెంట్ చేసేసి. ఇక్కడ కానీ ఏంటంటే ఇది ఇంటూ చేస్తుంది, ఒకవేళ ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే దాన్ని మనం తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అంటే ఇదంతా ఒకటే టర్మ్ అని అర్థం. కాబట్టి ఇది వేరేగా మనం తీసుకోలేం, కాబట్టి టోటల్ టర్మ్ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఓకేనా. సో టోటల్ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది అంటే 0. సో 0 అని తీసుకుంటాం, మనం ఎక్స్ టర్మ్స్ తీసుకోకూడదు కాబట్టి 0 అని తీసుకుంటాం. సో 3x² tan y మైనస్ cos x m టర్మ్ అనేది తీసుకుంటాము. సో 3x² tan y అనేది విడిగా ఇంటిగ్రేషన్ చేస్తాం, cos xకి విడిగా ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చెప్పాను, dx అంటే x తోటే మనం డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి tan y అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో 3x² అంటే సో 3 అనేది కూడా కాన్స్టెంట్ అవుతుంది. సో x² అంటే x³ 3. సో ఇంటిగ్రల్ x⁴n ఫార్ములా ఏంటి, x⁴n+1. సో ఇదేంటిది, ఇది డిఫరెన్షియేట్ ఫార్ములా, ఇదేంటి d/dx ఫార్ములా ఇది. మరి ఇంటిగ్రల్ x⁴n ఫార్ములా ఏంటి అంటే x⁴n+1/n+1. సో ఇక్కడ x⁴2+1/2+1 అంటే ఏమవుతుంది, x³ 3 అవుతుంది. సో అదే ఇక్కడ x² ప్లస్లో x³ 3 అనేది వేసుకున్నాం. ఈ 3 అనేది కాన్స్టెంట్, ఇక్కడ ఈ tan y. సో 3కి 3కి క్యాన్సిల్ అయిపోద్ది. సో cos xకి ఇంటిగ్రల్ cos x ఫార్ములా ఏంటి, sin x. సో 3 క్యాన్సిల్ అయిపోతే x³ tan y మైనస్ sin x = c. ఇదేంటిది జనరల్ సొల్యూషన్. సో అర్థమైంది కదా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా చూపించాలి అంటే, ఫస్ట్ ఈ ఇచ్చిన ఈక్వేషన్ నుండి m అనేదాన్ని n అనేదాన్ని తీసుకొని దానికి mకి అయితే ∂m/∂y తోటి, n అయితే విత్ రెస్పెక్ట్ టు x తోటి పార్షియల్ డిఫరెన్షియేట్ చేసి ఆ రెండు ఈక్వల్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి దానికి జనరల్ సొల్యూషన్ అనేది ఈ ఫార్ములా ప్రకారం చేస్తాము. సో ఆ జనరల్ సొల్యూషన్ అనేది మనం లాస్ట్లో రాస్తాం అన్నమాట. సో ఇదేంటిది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.